వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా అనేది. ఇక ఉద్యోగుల డిమాండ్లకు పచ్చ జెండా, పెండింగ్ బిల్లుల చెల్లింపులకు గ్రీన్ ఛానల్. రేపు క్యాబినెట్ భేటీలో నిర్ణయం. ఒక డిఏకు సుముఖం, రెండో డిఏపై చర్చ. ఆర్థికేతర అంశాల్లో దాదాపు అన్నిటిపైన సానుకూలమే. ఏటా సాధారణ బదిలీలకు సుముఖత. రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ. యువ వికాసపైన చర్చించనున్న మంత్రిమండలి. ఉద్యోగులు, యువత, రైతుల ఆశలన్నీ ఈ భేటీ పేరునట. ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? పంటలకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా నిధులు విడుదల చేస్తుందా? యువత స్వయం ఉపాధి కోసం యువ వికాసం దరఖాస్తులు ఖరారు చేస్తుందా? రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఈసారి జరగనున్న క్యాబినెట్ భేటీలో ఈ వర్గాల ఆర్థిక ప్రయోజనాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతుండడమే ఇందుకు కారణం. ఇక గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. దీంతో రాష్ట్రంలోని ఉద్యోగులు, యువత, రైతాంగం తమ ఆశలని మంత్రివర్గ సమావేశంపైన పెట్టుకున్నారు. తాము లేవనెత్తినటువంటి డిమాండ్లతో ఆర్థికేతర అంశాలపై క్యాబినెట్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలకు మధ్య ఇక భేదాభిప్రాయాలు రావడం, సర్కార్ వెంటనే అధికారుల కమిటీని ఏర్పాటు చేయడం తెలిసిందే. ఈ కమిటీ ఉద్యోగ సంఘాలతో సమావేశమై వారి డిమాండ్లను, ప్రతిపాదనలు విని మే 31న తన నివేదికను మంత్రివర్గ ఉపసంఘానికి అందజేసింది. ఆ నివేదికపై క్యాబినెట్లో కీలక చర్చ ఉండే అవకాశం ఉందట. ఇక కోర్ అర్బన్ రీజియన్కు ప్రత్యేక పాలసీ. చెరువులు, నాలాలు, రోడ్ల విస్తరణ, అభివృద్ధికి రూపకల్పన. అధికారులకు సీఎం ఆదేశాలు. వర్షాకాలం సన్నద్ధపై సమీక్ష అంటూ వార్త కనిపిస్తుంది. ఇక్కడ మనం క్లియర్గా ఒక 4-5 అంశాల గురించి మాట్లాడుకోవాలి. అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ప్రధానంగా కొన్ని అంశాలని పెండింగ్లో పెట్టింది. ప్రధానంగా చాలామంది మరి రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద మరి కొన్ని ఆశలు పెట్టుకున్నాయి. ఆశల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఏదైతే పెండింగ్కి సంబంధించినటువంటి బిల్లుల చెల్లింపులకు సంబంధించి కావచ్చు, మరి ఆర్థికేతర అంశాలు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా, రైతు బీమా, బోనస్లపై చర్చ, యువ వికాసం పైన చర్చకు మంత్రిమండలి. ఇక ఉద్యోగాలు, యువత, రైతుల అంశాలపైన అన్ని అంశాల మీద రేపు మధ్యాహ్నం 3 గంటలకు మరి తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ భేటీలో డిస్కషన్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలో కొన్ని అమలైనాయి, కొన్ని అమలు కాలేవు. మరి అమలైన వాటిలో కూడా కొన్ని పెండింగ్లో ఉన్నాయి. రైతు భరోసా విషయంలో అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు రైతన్నలు, ఎందుకంటే అది పూర్తి స్థాయిలో అమలు కాలే. మరి నిరుద్యోగుల విషయంలో జాబ్ క్యాలెండర్ అన్నారు, సంవత్సరానికి 2 లక్షలు అన్నారు, అది కూడా అన్సాటిస్ఫాక్షన్లో ఉన్నారు తెలంగాణ నిరుద్యోగులంతా కూడా. ఇక ప్రభుత్వ ఉద్యోగుల డిఏల చెల్లింపులు కావచ్చు, దాంతో తోడు ఇన్నమని వచ్చినటువంటి రాజు వికాసం. మరి రాజు వికాసంతో చాలామంది బిజినెస్ చేసుకోవచ్చు, మీ లైఫ్ బాగుంటుందని చెప్పారు. జూన్ 2న మరి రాజు యువ వికాసానికి సంబంధించినటువంటి అర్హులకు మంజూరు పత్రాలు అన్నారు, అది కూడా బ్రేక్ పడిపోయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఇక రైతు బీమా, రైతులకు బోనస్, చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. ఈ పెండింగ్ అంశాల మీద అటు రైతన్నలు, ఇటు నిరుద్యోగులు, ఇంకోవైపు యువత, ఇంకోవైపు ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ఆశలు పెట్టుకున్నారు. కాబట్టి ఈ ఆశలన్నింటికీ కూడా మరి తెరబడేటువంటి ఛాన్స్ రేపు క్యాబినెట్ భేటీలో కనిపిస్తుంది. క్యాబినెట్ భేటీలో ఈ రైతు భరోసా మీద, రైతు బోనస్ మీద, అదేవిధంగా రైతు బీమా మీద, నిరుద్యోగుల జాబ్ల మీద, ఆ ఉద్యోగుల డిఏల మీద, ఇట్లా చెప్పుకుంటా పోతే యువ వికాస్ మీద, ఇట్లా అన్ని అంశాల మీద డిస్కషన్ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. వీటి మీద ఎటువంటి శుభవార్త చెప్పబోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చాలామంది ఎదురు చూస్తున్నారు. సో ఈ ఎదురు చూపులకు మరి నిజంగా రేపు ఫలితం దక్కుతుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఇప్పటివరకు అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా అమలు చేయలేకపోయింది, కొంత ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. రైతు భరోసాలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. రాజు యువ వికాసం లబ్ధిదారుల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఉద్యోగాల్లో, ఉద్యోగ నియామకాల్లో, జాబ్ క్యాలెండర్ అమల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాత్రం నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఎందుకంటే కుండ బద్దలు కొట్టినట్టుగా ఇవాళ జూలై లోపలనే జాబ్ క్యాలెండర్ అన్నారు, జూన్ బాయ్, ఇక జూలై కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు జాబ్ క్యాలెండర్ మీద క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకు 2 లక్షల ఉద్యోగాల మీద క్లారిటీ ఇవ్వట్లేదు, ఎందుకు రైతు భరోసా, మరి వానాకాలం సీజన్ వచ్చింది, ఎండాకాలం రైతు భరోసానే 4 ఎకరాలకు వేసారు, ఆ పైనోళ్ళకి ఎందుకు వేయలేరు, ఇప్పుడు మళ్ళీ వానాకాలం సీజన్ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రైతు బీమా ఎప్పుడు అమలు చేస్తారు, మరి బోనస్ డబ్బులు ఎప్పుడు వేస్తారు, ఇట్లా చాలా అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటికీ రేపు తెరపడేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీలో డిస్కషన్ చేస్తే ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం, రేపు అన్ని శుభవార్తలే ఉంటాయని అనుకుందాం, అందరికీ శుభవార్త చెప్పాలని అనుకుందాం. మరి ఎక్కడి దాకా తీసుకొస్తారో చూద్దాం ముఖ్యమంత్రి గారు.